ఆపోజిట్ సైడ్ 3 సార్లు రివర్స్ రిలాక్స్. మన తల పొడిసేది తల పొడిసిన ఎంత చూడండి కంప్లీట్ ఎంత వెళ్ళిపోవాలి చేతి కూడా తెలుస్తూ వదులుతూ తెలుస్తూ వదులుతూ తెలుస్తూ 2 3 4 స్ట్రేట్ చేతులు 5 6 7 4 ఆపోజిట్ రివర్స్ 5 6 7 8 మళ్ళీ తెలుసు 6 ఒక్కసారి వదులుతున్నాడు తెలుస్తున్నాడు వదులుతున్నాడు రిలాక్స్ రిలాక్స్ ఒక్కటి కింద అయినా పర్వాలేదు తెలుస్తున్నాడు పైకి వదులుతూ 3 వదులుతూ 2 తెలుస్తున్నాడు వదులుతూ 6 కాలు పడేకి వచ్చండి కుడి చేతితోనే కుడి పాప తెలుస్తున్నాడు నడుస్తుంది వదులుతూ 3 ఆపోజిట్ 4 5 6 ఇప్పుడు కలిసారి ఇవ్వాలి 4 5 6 ఓకే సార్ 2 కాళ్ళ దగ్గర చేతులు 11వ చేతులు పైకి 12 ఒకసారి ఒకసారి 3 చేతులు ప్రోత్సహించండి 4 లెక్క 5 లెక్క 4 చూడండి మన తల లోపలి మనకి 4 ఫోటో చూడాలి 6 మోకాలు ఛాతీ గర్వ ఫస్ట్ మోకాలు ఉంచండి ఛాతీ గర్వ 7 సింహాసనం 8 పరమాసనం 4 గడ పైకి 9 ఎడమకాలు ముందుకు 10 పాదహస్తాసనం చేతులు కాలు దగ్గరికి నడుము పైకి రైట్ లెగ్ ఫ్రంట్ 9 3 4 రైట్ లెగ్ బ్యాక్ 5 లెఫ్ట్ లెగ్ బ్యాక్ 11 ఊర్ధ్వహస్తాసనం 12 ప్రణామాసనం. చేతులు శరీరానికి ఒక హాఫ్ ఫీట్ దూరం అరచేతులు పైకి ఉంచండి చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి గట్టిగా
చేతులు రాకుండా ఒక భాగాన్ని స్పర్శించండి. కుడి పక్కన తిరిగి లేచి కూర్చోండి. బిగించి శ్వాస కూర్చోలేకపోతే మామూలుగా అయినా సరే కూర్చోవచ్చు. కూర్చొని కూడా చేయొచ్చు. శ్వాస వదులుతూ ముందుకు అన్నాడు సార్. శ్వాస వదులుతూ ఒకటి మొత్తం కంప్లీట్ వదిలేసి ముందు చూడండి. స్టేజ్ చూడండి సార్. స్టేజ్ చూడండి. వస్తూ లేస్తాను లేవండి. శ్వాస వదులుతూ సెకండ్ టైం 3 4. ఫ్రంట్ కమ్మినప్పుడు ఖచ్చితంగా బ్యాక్ బెండ్ కూడా చేయాలి. కొద్దిగా కాలం మోకాల మీద లేవండి. ఇప్పుడు ఎంత కన్నా అర్ధ ఉష్కాసం. శ్వాస పీలుస్తూ ఒక్కటి వదులుతూ 2 కూర్చోండి. పీలుస్తూ 3 4. ఉష్కాసం కంప్లీట్ ఉష్కాసం. మీరు చేయొద్దు. చేస్తూ నడుము నొప్పి బాగా పనిచేస్తుంది సార్. ఇది నడుము నొప్పి రాకుండా ఉంటాయి తగ్గడానికి. వదులుతూ వదులుతూ పీలుస్తూ వదులుతూ పీలుస్తూ వదులుతూ. ఇప్పుడు శలభాసనం. 2 చేతులు మోకాల కింద పెట్టండి. అట్లనే పండుకొని 3 చేతులు పొట్ట కింద, అర చేతులు పిల్లల కింద. శ్వాస వదులుతూ 2 ఎడమ కాలు పీలుస్తూ 3 4. మకరాసనం. మొసలిలాగా రెస్ట్ పొజిషన్. భోజనం చేసే ఆసనాలలో రెస్ట్ పొజిషన్. కాలు కొద్దిగా వెనక్కి ఉంచండి. కాళ్ళ మడమ లోపలికి వేలు బయట. చేతులు వదలకు పెట్టాలి. 4 5 ఇంకెంతో తీసుకోగలుగుతాం కదా.
ఇంటర్నేషనల్ యోగా డే ఉన్నప్పుడు కంపల్సరీ మన డాక్టర్స్ అందరూ కూడా మన ప్రోగ్రామ్ టేకప్ చేయాలని ఇమీడియట్గా he has taken up and he asked us to look into the modalities అన్నట్లు. సో ఎంబడే ఆంజనేయులు గారిని మాకు ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయము. సో ఎంబడే ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీకు టైం చెప్పండి, డెఫినెట్లీ విల్ బి దేర్ విత్ అవర్ టీమ్ అని చెప్పాడు. సో గివ్ హిమ్ ఏ బిగ్ అప్లాజ్. వరల్డ్ యోగా డే సందర్భంగా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం. యోగా అనేది మానవ వికాసానికి, మనుషులుగా బతకడానికి ఎంతో ఉపయోగపడే ప్రక్రియ. వేల ఏళ్ల సందే ఇది ఉన్న ఈ పతంజలి గారు ఆధునిక యోగాకు పితామహుడిగా మనం గుర్తిస్తాం. ఈ యోగాలో ముఖ్యంగా ఇట్ యునైట్స్ మైండ్ అండ్ బాడీ, మనసుకు శరీరానికి ఐక్యతపరిచి మనిషిని ఒక ప్రగతి పదంలో అభ్యుదయవాదిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మానసిక వికాసమే కాకుండా శారీరకంగా కూడా రెండు విధాలుగా మానసిక యాజ్ వెల్ యాజ్ శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ప్రక్రియ ఈ యోగా అనేది. దీన్ని 2014లో ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశం తీర్మానించి ప్రపంచం మొత్తం ఈ జూన్ 21 యోగా దినోత్సవంగా జరపడానికి నిర్ణయించారు. అప్పటి నుంచి ఇది 11th టైం వరల్డ్ యోగా డే జరుపుకోవడం. దీంట్లో ముఖ్యంగా 3 ప్రక్రియలు ఉంటాయి. ఇప్పుడు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకు. కర్మయోగి, భక్తి యోగం, జ్ఞానయోగం. సో ఈ 3 ప్రక్రియలు కనుక మనం పాటిస్తే అన్ని విషయాలకు సంబంధించిన జీవన విధానానికి సంబంధించిన అన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రతి వ్యక్తి కూడా కనీసం ఒక అరగంట లేదా గంట సమయము ఉదయం కానీ లేకపోతే సాయంత్రం కానీ యోగాకు వెచ్చించి యోగా ప్రక్రియలు తెలుసుకొని యోగా మార్గాన్ని అనుసరించి అందరూ తమ ఆరోగ్యాలు సుఖంగా ఉండాలని చెప్పిన ఈరోజు వరల్డ్ యోగా డే, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో పతంజలి యోగా వారి సహకారంతో ఈ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకున్నాము. ఇది 11 ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో బిల్డింగ్లో జరుపుకున్నాము. దీనికి ఈ ఒక్కరోజే కాకుండా సంవత్సరం మొత్తం కూడా రోజు ఒక ½ అన్ అవరు, అరగంట కేటాయించి మనకు చేసేది వేరే వారి కోసం కాదు, మన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇది పనికొస్తుంది. ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ లాగా ఇది పనికొస్తుంది. ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఈ యోగా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మహిళలు ఎవరైనా చేయాలి. దీనివల్ల ఎన్నో రకాల వ్యాధులు కూడా కొన్ని తగ్గుతాయి, కొన్నిటికి మందుల మోతాదు కూడా తగ్గిస్తాయి. షుగర్ పేషెంట్సు, బీపీ పేషెంట్సు, సయాటికా వాళ్ళు, బ్యాక్ పెయిన్ వాళ్ళు ఇది ఎంతో దోహదపడుతుంది. దాని తర్వాత దినమంతా కూడా మనం చాలా ఆహ్లాదకరంగా ఉంటాము. ఈ యోగా దినోత్సవము ఈరోజు మన ప్రధానమంత్రి గారు వైజాగ్లో 11వ యోగా దినోత్సవం సందర్భంగా పాల్గొంటున్నారు. 5 లక్షల మంది అక్కడ పాల్గొంటున్నారు ఇంకా. సో ఈ వరల్డ్ యోగా దినోత్సవం అందరూ చేసుకొని సుఖశాంతులతో చాలా ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నాం. ప్రతిరోజు చేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది మన యోగులు, మన భారతదేశం యొక్క పూర్వకాలం నుంచి చేస్తున్నటువంటి ఇది కార్యక్రమం. కాబట్టి ప్రతి భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు రోజు యోగాని కనీసం ఒక ½ అన్ అవర్ లేకుంటే 15 మినిట్స్ చేస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టయితుంది. అనేక రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. యోగా డే ఇంటర్నేషనల్గా మనం ఈ యొక్క యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. ముఖ్యంగా మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ గుడ్ ఫర్ అందరికీ అనమాట. కాబట్టి ఈ యొక్క చక్కటి ప్రోగ్రామ్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇప్కా ల్యాబొరేటరీస్ త్రూ ఐఎంఏలో కండక్ట్ చేయడానికి ఐఎంఏ డాక్టర్స్ అందరు కూడా ఎంతో చక్కగా వాళ్ళ సమయాన్ని ఇచ్చి నిజంగా ఇది అందరికీ ఉపయోగపడేది. ఒక మన ప్రధానమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేసిన ఈ యొక్క సెటప్ని
భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చక్కగా వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవడానికి రెగ్యులర్గా చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క సెలబ్రేషన్ అనుకోండి, ఇది రెగ్యులర్గా చేస్తే మంచిది అన్నది మనం అందరం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్పెషల్గా ఐఎంఏ డాక్టర్స్ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వస్తున్నాము. ఏజ్ ఉన్న వాళ్ళైనప్పటికీ చాలా సీనియర్ డాక్టర్స్ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంలో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం అనేది జరిగింది. అది ఎంతో సంతోషకరం అనిపించింది మా అందరికీ కూడా. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇప్కా ల్యాబొరేటరీస్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు